వేదాల వయస్సు ఎంత అంటే ఏం చెప్తారు? మనకు సంప్రదాయంలో ఒక మాట ఉంది, ఏంటంటే వేదాలు అపౌరుషేయాలు అని. అపౌరుషేయాలు అంటే భాగవతంలో ఏమని రాశారంటే భగవంతుడి నుండి బ్రహ్మదేవునకు మనస్సుతోనే వేదాలు సంక్రమించాయి అని. అండి మన దేశంలో వేరు ప్రదేశాల్లో వేరు సమయాల్లో ఋషులు ధ్యానం చేస్తుంటే వాళ్ళ హృదయంలో దర్శనం ఇచ్చాయి అవే వేదాలంటే. ఋషగతౌ ఏ గత్యతే జ్ఞానార్థక. ఋషి అంటే ఋషయో మంత్రద్రష్టారహ, మంత్రాన్ని దర్శించినవాడు. కనుక మనం మూలానికి వెళ్ళి సంప్రదాయాన్ని విశ్వసించినట్లయితే భగవంతుడి నుంచి వచ్చినవి వేదాలు అపౌరుషయాలు. అలా కాకుండా కేవలం చారిత్రకంగా చూసినట్లయితే ఏ ఋషి ఎప్పుడు దర్శిస్తే అప్పటి నుంచి వేదాలు వచ్చాయి అంతే అండి. కనుక వేదంలో మాత్రం దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వం అది సాధన చేస్తే కలిగేది. వేదాల మాటే కాదండి, ఒక యోగం ఉన్నది. యోగం కేవలం ఆసనాలు వేస్తే ఆసనాలతో పరిమితం అవుతుంది. దాని నుండి ధ్యానం మొదలైనవి సాధనలు చేస్తే వాళ్ళు పెద్ద యోగులు అయిపోతారు, మహాయోగులుగా ఉంటున్నారు, దివ్యత్వాన్ని పొందుతున్నారు, లోకానికి దివ్యత్వాన్ని వలన కలిగే ఫలాలను ఇస్తున్నారు. కనుక వేదం మంత్రయోగం, వేదం కూడా ఒక యోగం ఉంది, దాన్ని మంత్రయోగం అని పిలుస్తారు.